బాగు చేయడం చాలా కష్టం కానీ నాశనం చేయడం చాలా ఈజీ. దట్ ఈజ్ అవుట్ ఆఫ్ లా. అదే మేము కూడా అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ జీవితం అంతా కష్టపడి ఆస్కార్ అవార్డు సంపాదించాడు. మనం సంపాదించగలమా? లేదు. కానీ ఏఆర్ రెహమాన్ ఇంట్లో ఉన్న ఆస్కార్ అవార్డును దుబ్బుకొచ్చి మన షెడ్లో పెట్టుకోవడం 5 నిమిషాల పని. ఇంతకీ మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సూర్యప్రకాష్. ఇప్పుడు సూర్యప్రకాష్ ప్రాపర్టీస్ ఏంటి, ఎన్ని సైట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పట్టాలేంటి, వాటి డీటెయిల్స్ ఏంటి అనే విషయాల మీద పరిశోధనలు జరిపితే బొక్కలు ఎక్కడున్నాయో పుల్ల ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. అప్పుడు ఈక్వలైజర్ కొద్దిగా అడ్జస్ట్ చేసి సౌండ్ కొంచెం పెంచి ప్లే చేస్తే వాడికి డైనమిక్గా మ్యూజిక్ వినపడద్ది. మీరు బొక్కలు వెతకండి, నేను పుల్లలు రెడీ చేస్తాను. ఏం ఛాలెంజ్ చేసావు గురు? నాకైతే దిమ్మ తిరిగింది. తలుచుకొని తెగ నవ్వేసుకున్నాను. అది జరుగుతుందో జరగదో తెలీదు కానీ ఐఎమ్ ఫీలింగ్ సో క్రేజీ అబౌట్ ఇట్, యు నో. నీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. డెఫినెట్లీ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయి. ఆల్ ది బెస్ట్ మై డియర్ సాయి. థాంక్యూ. సరే కానీ ఏం ప్లాన్ చేసావు? మా డాడీని ఎలా దెబ్బతీయాలనుకుంటున్నావు చెప్పవా ప్లీజ్? నీ కాకపోతే ఇంకెవరికి చెప్తానే. సస్పెన్స్. హలో సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి? ఎస్ స్పీకింగ్. ఒక లారీ డబ్బు దొరికి ప్లేస్ చెప్తాను, రైట్ చేస్తారా? బ్లాక్ మనీ చూస్తే వెర్రెక్కిపోయే మనిషి నేను. ఎవడాడు? వాడి పేరేంటి? రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాష్. హలో సార్, నేను భాస్కర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నుంచి. భాస్కర్ చెప్పండి. మా వాళ్ళు అర్జెంట్ గా సార్ మీద రైడ్ కి ప్లాన్ చేశారు సార్. ఒక్క నిమిషం సార్. ఏమని ఉంటే సర్దుకోమని చెప్పండి. ఏ ఉమా, ఏమండి? ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా సుట్కేసులో సర్దే. ఏమైందండి? ఓ రేట్ అవుతుంది పో. ఇంట్లో బ్లాక్ మనీ ఎంత ఉంది? 6 కోట్లు ఉంది సార్. త్వరగా సర్దే పో. సార్, మొత్తం అన్ని వ్యాన్లో ఎక్కించి సిటీ మొత్తం తిరుగుతుండు. నేను చెప్పే వరకు వ్యాన్ ఎక్కడ ఆపొద్దు. తొందరగా పోనీ. సూర్యనారాయణ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. వేర్ ఆన్ రైట్, ప్లీజ్ కోఆపరేట్. ఏటాయి బాబు ఎదవాలా? తప్పకుండా పక్కన పోనరా. ఇదేంటి సడన్ గా గోడ వచ్చేసింది? వెనక్కి పోనీ. డబ్బు పోతారు. ఎవరు మీరు? ఇవన్నీ సార్ మేము లోగడ. కెన్ ఐ టేక్ ద ఫోన్? ఓకే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. హలో, నేను సార్ నర్సింగ్ సార్. ఏంటి నర్సింగ్? సార్ మన కోళ్ళు పోయాయి సార్. ఏం కోల్డ్ రా? మీరు ఇచ్చిన 6 కోళ్ళు పోయాయి సార్. ఎలా పోయారా? ఎవరో కోళ్ళదొంగలు వచ్చారు సార్, మమ్మల్ని చెత్తకొట్టు పట్టుకుపోయారు సార్. మంచి ఎక్స్పీరియన్స్ దొంగల్లో ఉన్నారు సార్. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదండి. మళ్ళీ మేము తినేసాం అనుకుంటారేమోనని ముందుగానే చెప్తున్నానండి. కోళ్ళు పోవడం ఏమిటి సార్? కోల్డ్ ఏంటి? నాటుకోళ్ళు సార్, నాటుకోళ్ళు. సార్ ఫ్రెండ్స్ కోసం పంపించాడు. అయ్యో నాకు ఏడిపోతుంది సార్. గంట ముందు కూడా ఇక్కడే ఆడుకునే సార్ బో అంటూ. ముచ్చుముళ్ళు ఎవరు తీసుకుపోయారేమో, మేమన్నా బిర్యానీ చేసుకునే వాళ్ళం కాదు. ఇదంతా కళ నిజమా? నిజమేనే. ఈ జ్యువెలరీలో నేను ఎలా ఉన్నాను? కొంచెం ఒళ్ళు చేసిన లక్ష్మీదేవిలా ఉన్నా. నాన్న ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేయాలా, మనమే ఉంచుకోవచ్చా? పిచ్చి రావణమ్మా, సగం నువ్వు ఉంచుకో, మిగతా సగం చెల్లికి ఇచ్చి పంపించే. నాన్న చేస్తున్నారా? ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? తప్పుకోవే. ఏంటి అటు తిరిగి చూస్తున్నావు? ఇటు తిరుగు. నిన్నే ఇటు తిరుగు. తిరగమంటే అమ్మో, ఏమిటే ఇన్ని నగలంటే? అమ్మాబాయ్ అమ్మవారిలో ఇలా దిగేసుకున్నావంటే? ఎక్కడికి ఇన్ని నగలు? అమ్మ ఫోటోలు తీయించుకుంటానంటే రెంటకి తెచ్చానా ఉత్తి నగలు. ఫోటో తీసుకోవడానికి దానికి ఏమైనా పెళ్లి చూపులా? మర్యాదగా చెప్పు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ నగలు? రోల్డ్ గోల్డ్ నాన్న. రోల్డ్ గోల్డా?
రేయ్ నేను నీ బాబుని రా. గోల్డ్ కి రోల్డ్ కి నాకు తేడా తెలియనుకున్నావా? ఇది అచ్చమైన బంగారం. బంగారం ఆ. రే ఆ షాప్ తెలియక ఒరిజినల్ ఇచ్చాడు రా. సత్యండి ఓకే ఓకే. ఈ కథలన్నీ నేను నమ్మను కానీ నిజం చెప్పరా, ఇవన్నీ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు? రోడ్డు మీద వెళ్తే వ్యాన్ ఆపి కొట్టుకొచ్చాం. ఊరుకొన్నా ఏం మాట్లాడతావు? ఇది ఖచ్చితంగా సాయి గడి పనే. డాడీ నా సాయి అలాంటి వాడు కాదు. మంచి మనసున్నవాడు నా సాయి. పరుల సొమ్ము ఆశించేవాడు కాదు నా సాయి. వాడిదో పెద్ద షిరిడి సేవ వల్ల మాట్లాడతావేంటి? వాడు సాయి కాదే కసాయి. ప్రేమ సాయి అనుకుంటున్నావా? కాదు, దొంగ సాయి వాడు. ఒకసారి వాడి నెంబర్ ఇవ్వు, నీ సాయిబాబాతో మాట్లాడతానది. హలో అండి. రే సాయి కసాయి, నువ్వేదో దెబ్బ కొట్టాను అనుకుంటున్నావేమో, అది నాకు ఈకాతో సమానం. దెబ్బేంటి ఆ ఏకేంటి సార్? ఒరే నాటకాలు ఆడుకో, నేను ఎంత చూస్తా. నేను చంపి నీ కుటుంబాన్ని సర్వనాశం చేయకపోతే నా పేరు రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాశే కాదురా. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చంపి తొక్కి ఈ స్టేజ్ కి వచ్చానురా. నువ్వు అయిపోయావురా, నువ్వు అయిపోయారు నువ్వు. ఎందుకు సార్ మీరు అంత టెన్షన్ పడతారు? వాడెంత సార్ మీ ముందు ఎలుక, చిట్టెలుకు సార్. బొక్కులు పెట్టితే చిట్టులకెళ్ళే సార్. ఏంటి? సూర్యప్రకాష్ పంపించారు. నీ కాలు చెయ్యి తీసేయమన్నారు. సాయి స్టాప్ ఇట్. ఏయ్. సాయిని కొట్టొద్దు. దీన్ని తీసుకెళ్ళండి రా. రామ్మా. ప్లీజ్ సాయి. రేయ్ వీడియో షూట్ అయిపోయిందా? ఓకే మామా, ఓకే. ఆల్ యాంగిల్స్ ఓకే. రేయ్ వీడియో కెమెరాలతో మన స్టేడియంకి వచ్చాను రా. ఆరు పెగ్గలేసాను కాబట్టి అప్పుడు దొరికాను రా. ఇప్పుడు నన్ను చంపించేయాలని చూస్తున్నాడండి ఆ సూర్యప్రకాష్. ఐశ్వర్యని ప్రేమించడం నేను చేసిన తప్ప ఫోన్లు చేసి మరీ వార్నింగ్ ఇస్తున్నాడండి. ఎంత చూస్తా. నేను చంపి నీ కుటుంబాన్ని సర్వనాశం చేయకపోతే నా పేరు రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాశే కాదురా. నన్ను నడి రోడ్డు మీద చంపాలని చూశాడు సార్. మాకు న్యాయం జరిగేలా చూడండి. నాకు మీడియా సపోర్ట్ కావాలి. ఐశ్వర్య లేకుండా బతకలేను సార్. వీడు కంపు చేశాడు సార్. వీడియో ప్రూఫ్ ఉంది, మీరు మాట్లాడిన ఆడియో ప్రూఫ్ ఉంది, పైగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు సార్. ఇక వాడిని కెలకద్దు సార్. ఇప్పుడు ఏం జరిగినా అది మీ మీదకే వస్తుంది. కొన్నాళ్ళు వదిలేండి సార్ అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? సార్ లేవయ్యా. నేను లేవను సార్. నేను మీ అభిమానిని సార్. ఈ పాదాలు తాకాలని ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇప్పటికి కలిగింది సార్. సార్ మీరంటే నాకు ఎంత అభిమానం అంటే అర్థమవుతూనే ఉందిగా. రాత్రింబావులు కష్టపడి మీకోసం 5 లక్షలు సంపాదించాను సార్. నా కోసమా? మన పార్టీ కోసం సార్. ఇది మన పార్టీ ఫండ్ ఉంచాను సార్. ఇదే కాదు సార్, నా ఊపిరిన్నంత వరకు పార్టీ కోసం ఫండ్ కలెక్ట్ చేస్తూనే ఉంటాను, ఇస్తూనే ఉంటాను. కానీ పలానా పని చేసి పెట్టమని అడిగితే చెప్పించి కొట్టండి సార్. నువ్వు నాకు చాలా బాగా నచ్చేసావురా. కానీ ఒక్క వరం ఇవ్వండి సార్. ఏమిట్రా? తమిళనాడుకి అమ్మ ఉంది సార్, జయలలిత.
మరి మన ఆంధ్ర రాష్ట్రానికి నాన్న ఏడు సార్? మీరే సార్ నాన్న. మీరే. మిమ్మల్ని నాన్న అని పిలిచే అదృష్టం నాకు ప్రసాదించండి సార్. నన్ను నాన్నా అని పిలవాలనిపిస్తుందిరా నీకు? ఆ. పిలవరా, పిలు. నాన్న ఆ, నాన్న. ఏమే, నేను ఆఫీస్కి వెళ్తున్నా, తలుపేసుకో, దొంగలు వస్తారు, జాగ్రత్త. ఏంటయ్యా అంతా కట్టకట్టుకొని వచ్చారు, కొడతారా ఏంటి? మేము చెప్పింది వినకపోతే అదే జరుగుద్ది. ఏంటి మీరు చెప్పేది? ఎన్నెల్లిం చేస్తున్నావు వాడి దగ్గర? 25 ఏళ్ళ నుంచి జీతం ఎంతో? 10,000 ఇస్తున్నారు. అంతేనా? ఎస్. మా కంపెనీలో 1 అవర్ పార్ట్ టైం జాబ్ చేస్తే నెలకి 50,000. 50,000? మ్. ఇది 5 లక్షలు, ఆ. 10 నెలల అడ్వాన్స్. ఓ, నా జాబ్ ఏంటి బాబు? మీ బాస్ కున్న అన్ని ప్రాపర్టీల జెరాక్స్లు మాకు కావాలి. అంటే మీరిచ్చే ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం నన్ను మా బాస్కు ద్రోహం చేయమంటారా? నెవర్. కానీ ఈ జిరాక్సుల వల్ల వాడు సర్వనాశనం అయిపోతాడనే హామీ మీరిస్తే నేనే మీకు 5 లక్షలు ఇస్తాను, జిరాక్సులు కూడా ఇస్తాను. ఏంటి ఇంత షాక్ ఇచ్చావు? షాక్ కాదు బాబు, ఫ్రస్ట్రేషన్. 25 ఏళ్లుగా నాలో రగులుతున్న అసహనం. వాడెంత దుర్మార్గుడు నాకు తెలుసు, మీకేం తెలుసు. ఆ రోజు మా బాస్ ముందు నువ్వు ఛాలెంజ్ చేస్తుంటే నేనెంత సంతోషపడ్డానో నీకు తెలియదు. అప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ మీరెవరూ గమనించలేదు. నిన్నే మా నాన్న రేంజ్కి తీసుకొచ్చేస్తాను. ఇన్నాళ్ళు అన్యాయంగా సంపాదించిన నీ ఆస్తంతా పోగొట్టి నిన్ను నడి రోడ్డు మీద లాగకపోతే నన్ను అడుగు. వాడికున్న అన్ని ప్రాపర్టీస్ గురించి నాకు తెలుసు. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 22 జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25, ప్రాపర్టీ నెంబర్ 23 మాదాపూర్. 8 ఎకరాలు, వ్యవసాయం చేసుకునే పేద రైతులు. వాళ్ళ కుటుంబాన్ని మోసం చేసి మొత్తం రాయించుకు తిప్పాడు. సర్వే నెంబర్ చెప్తాను, రాసుకో. నంబర్లన్నీ కరెక్ట్గా చెప్పు. హైదరాబాద్లో ప్రాపర్టీ అంటే ఫిట్టింగ్ లేకుండా ఉండదు. ఉన్నాయన్నీ డొంకలే. తీగలాగితే పోలా. కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్తే నీ ఇంట్లోకి నువ్వే రాకుండా నోటీస్ తేవచ్చు. అది నీదా నాదా అన్నది 10 ఏళ్ల తర్వాత తేలుతుంది.